హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం గాంధీజీ గారి గురించి. ఈరోజు మనం గాంధీజీ గారి నుంచి మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా 30 జనవరి జనవరి 30 నాడు మన గాంధీ గారి యొక్క వర్ధంతి మనం జరుపుకుంటాం. ఆ రోజు మనం నేషనల్ మార్టర్స్ డేని దేశం మొత్తం కూడా పాటిస్తుంది. అంటే అమరవీరుల దినోత్సవం అని చెప్పేసి. ఇక్కడ నేను షాహిదీ దివస్ గురించి మాట్లాడట్లేదు. షాహిదీ దివస్ వచ్చేసి 23 మార్చ్. ఓకే, సో మన గాంధీజీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రోజుగా మనం ఈ రోజును మనం అబ్జర్వ్ చేస్తాం, పాటిస్తాం అన్నమాట. ఓకే, దాంతోపాటు గాంధీజీ గారి యొక్క బర్త్డే ఏదైతే ఉందో 2 అక్టోబర్ని మనం ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే కూడా పాటిస్తాం. ఇంటర్నేషనల్ నేను ఎందుకంటున్నా అంటే యుఎన్ఓ దీనిపైన రెజల్యూషన్ తీర్మానం చేసింది కాబట్టి ఇది ఇంటర్నేషనల్ డే. సరే, మరి మనం గాంధీజీ గారి నుంచి డిస్కస్ చేసే కన్నా ముందు చాలామందిని మనం ఈ రోజులలో మనం స్వతంత్రాన్ని టేక్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. అంటే ఏముందిలే, గాంధీది ఏముందిలే, నెహ్రూది ఏముందిలే, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఏముందిలే, భగత్ సింగ్ది ఏముందిలే, ఇవన్నీ కూడా మనకి కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఆ రోజులలో ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటం కోసం చాలా కృషి చేసిన వాళ్ళు. సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, లేదా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి. అంటే కొంతమంది యొక్క భావజాలం ఈ యొక్క ఎక్స్ట్రీమిజం ఉండొచ్చు, బాలంగదర్ తిలక్ లాంటి వాళ్ళది. కొంతమందిదేమో రెవల్యూషనరీ థాట్స్ ఉండొచ్చు, భగత్ సింగ్ లాంటి వాళ్ళది. కొంతమందిదేమో మోడరేట్ థాట్స్ ఉండొచ్చు, గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళది. అంటే ప్రతి ఒక్క భావజాలంలోని వ్యక్తులు కూడా మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అందులో గాంధీ గారు కూడా ఒకరు. ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది తెలిసి తెలియక గాంధీజీ గారిని అవమానపరిస్తే వాళ్ళు ఏదో పాపులర్ అయిపోతారు అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి గాంధీజీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ కూడా అంటారు కదా. మరి గాంధీజీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అనేది ఎవరు స్టూడెంట్స్? మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. గాంధీజీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అని అనింది ఎవరు? ఒకసారి మనం గాంధీజీ గారి గురించి బ్రీఫ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సరే, గాంధీజీ గారు మనకు పుట్టింది 1869 2 అక్టోబర్ రోజు. 2 అక్టోబర్ 1869 రోజున గాంధీజీ గారు జన్మించడం జరిగింది. ఆ రోజున మీకు ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ పీస్ డేగా కూడా మనం ఫాలో అవుతాం. గాంధీజీ గారు జన్మించింది మనకు పోర్బందర్, గుజరాత్లో. తర్వాత గాంధీజీ గారి లైఫ్లో చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఏంటంటే 1891. ఎందుకు 1891 అంటున్నా అంటే 1891లో గాంధీజీ గారు లా ఫినిష్ చేశారనమాట. ఎక్కడ? బ్రిటన్. నార్మల్గా మనం బ్రిటన్ని మనం జనరల్గా అంటే లా విషయంలో టాప్ అనుకోవచ్చు అనమాట. అంటే మనకు సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా మనకి బ్రిటన్ నుంచి తీసుకుంటాం. బ్రిటన్లో లాస్ మనం కామన్ లాస్ అంటాం. అలానే మీరు చూస్తుంటారు ఫండమెంటల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్రిటన్ వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాగ్నా కార్టాను మనం తీసుకుంటుంటాం. ఓకే, సరే. దాని తర్వాత గాంధీజీ గారు 1893 నుంచి 1915 ఈ మధ్యలో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారనమాట. ఓకే, అందుకోసం ఈ గాంధీజీ గారు ఏమంటారంటే కనుక ఇక్కడ మీరు ఇందులో కోడ్ చూడొచ్చు. నేను ఇండియాలో పుట్టాను, ఐ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా బట్ మేడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అంటే నన్ను నేను మనిషిగా రూపుదిద్దుకుంది లేదా నన్ను నేను సంస్కరించుకుంది, ఈ అర్థంలో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కోడ్ చేశారు. యాక్చువల్లీ గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాకి ఒక కేసు వాదించడానికి వెళ్తారు. కాకపోతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ పైన పోరాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికన్కి మద్దతుగా గాంధీజీ గారు పోరాడారు. అక్కడే గాంధీజీ గారు మొట్టమొదటిగా తనకు సంబంధించినటువంటి అంటే తన తర్వాత రోజులలో యూజ్ చేయబోయేటటువంటి నాన్ వైలెన్స్, దాంతోపాటు సత్యాగ్రహ, నాన్ వైలెన్స్ అలానే సత్యాగ్రహ అనేటటువంటి రెండింటిని కూడా గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికాలో ఉపయోగించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ గాంధీజీ గారి యొక్క ఎఫర్ట్స్ గాను గాంధీజీ గారికి అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ గారికి కైజర్ ఏ హింద్ అనేటువంటి టైటిల్ కూడా ఇచ్చారనమాట. కాకపోతే తర్వాత రోజులలో గాంధీజీ గారు ఆ కైజర్ ఏ హింద్ అనేటువంటి టైటిల్ని వదిలిపెట్టుకున్నారు. మరి ఏ సందర్భంలో వదిలిపెట్టుకున్నారు? ఆన్సర్ చేయండి. ఓకే, సరే. గాంధీజీ గారు 9 జనవరి 1915లో మన భారతదేశానికి రిటర్న్ అవ్వడం జరిగింది. గాంధీజీ గారిని ఇండియాకి వస్తే బాగుంటుందని చెప్పింది ఆహ్వానించి గోపాలకృష్ణ గోఖలేని జనరల్గా గాంధీజీ గారి యొక్క పొలిటికల్ మెంటర్ అని అంటుంటారు. 9 జనవరి రోజు గాంధీజీ గారు వచ్చినటువంటి ఆ డేని మనం ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాస్ భారతీ దివస్ అని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. తర్వాత నెక్స్ట్ 1 year గాంధీజీ గారు మన భారతదేశం మొత్తం కూడా పర్యటించారు. మనకి గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీజీ గారికి సలహా ఇచ్చారనమాట. ఏమని? మీరు ఫస్ట్ దేశం మొత్తం తిరగండి, మీరు అర్థమవుతుంది, ప్రజల ఆకాంక్ష ఏందని తెలుస్తుంది అని చెప్పేసి. అందుకోసమే
ఈ మధ్యలో కూడా మీరు చూస్తుండండి కొంతమంది రాజకీయ నాయకులు ఈ యొక్క పాదయాత్రలు చేస్తుంటారు కదా, అది ఆ మోడల్ అన్నమాట. ఓకే, గాంధీజీ గారు మన మధ్యలో లేనప్పటికీ కూడా గాంధీజీ గారు పాటించినటువంటి కొన్ని విధానాలు కానీ లేదా గాంధీజీ గారు నమ్మినటువంటి సిద్ధాంతాలు ఇప్పటికీ కూడా రిలవెంట్గా ఉన్నాయనడానికి ఎగ్జాంపుల్ ఇది. 1960లో ఫస్ట్ టైం గాంధీజీ గారు పబ్లిక్ స్పీచ్ ఇండియాలో ఇచ్చింది ఎక్కడ అంటే కనుక బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండేషన్ సభలో. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండేషన్ సభ, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండేషన్లో కీలక పాత్ర పోషించింది మదన్ మోహన్ మాలవీయ. నెక్స్ట్ 1917లో గాంధీజీ గారు ప్రధానంగా పాల్గొన్నటువంటి ఉద్యమం ఏంటంటే చంపారన్ సత్యాగ్రహ. చంపారన్ సత్యాగ్రహ ఇది మనకి బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ ఉద్యమంలోనే భాగంగా గాంధీజీ గారికి ఇంట్రడ్యూస్ అయింది ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది మన గాంధీజీ గారి యొక్క ఇండియాలో గాంధీజీ గారి యొక్క ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ గాంధీజీ గారిది. ఓవరాల్గానైతే కనుక 1930 నుంచి 1934 మధ్యలో. నెక్స్ట్ 1980లో గాంధీజీ గారికి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి వచ్చేసి మనకి ఖేదా సత్యాగ్రహ, ఇంకోటి వచ్చేసి మనకి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఈ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ని గాంధీజీ గారి యొక్క మొదటి ఫాస్టింగ్ అని చెప్తాం మనం, సత్యాగ్రహాన్ని. అలాగే ఖేదా సత్యాగ్రహాన్ని మనం గాంధీజీ గారి యొక్క మొదటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇండియాలో. ఇవి రెండు కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు. అసలు గాంధీజీ గారు ఓవరాల్గా దేశవ్యాప్తంగా గాంధీజీ గారు పాల్గొన్నటువంటి మొట్టమొదటి ఉద్యమం ఏమైందంటే అది మనకి 1919లో జరిగింది. అదే మనకి రౌలత్ సత్యాగ్రహ. రౌలత్ యాక్ట్కి అగనెస్ట్గా ఈ యొక్క గాంధీజీ గారు ఈ సత్యాగ్రహ పిలుపునివ్వడం జరిగింది. రౌలత్ యాక్ట్ అంటే ఎవరైనా ఒక బ్రిటిష్ అఫీషియల్ ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా ఒక ఇండియన్ని అరెస్ట్ చేసి ఈవెన్ కోర్టు ముందు ప్రవేశపెట్టకుండానే 2 years వరకు జైల్లో పెట్టొచ్చు. దాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ గారు రౌలత్ సత్యాగ్రహాన్ని ఆర్గనైజ్ చేశారు. దాని తర్వాత రోజులలో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగింది 1920 నుంచి 1922 మధ్యలో. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం మనం ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం మనం చౌరీ చౌరా సంఘటన వల్ల దీన్ని ఆపివేయాల్సి వచ్చింది. కోర్స్ ఇది ఆపివేయడం కొంతమంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి నచ్చలేదు. అందువల్ల వాళ్ళు కాంగ్రెస్లోనే స్వరాజ్ పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరు? కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఈ విధంగా గాంధీజీ గారు ఉన్నప్పుడు నెక్స్ట్ గాంధీజీ గారు మనకి 1930లో నెక్స్ట్ ఉద్యమం గాంధీజీ గారు 1930 నుంచి 1934 మధ్యలో సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని మనకి స్టార్ట్ చేశారు. 1930లో ఇది మనకి సాల్ట్ మార్చ్, మనకి 12th మార్చ్ నుంచి మనకి ఒక ఉప సత్యాగ్రహ మనకి 6th ఏప్రిల్ వరకు జరిగింది. 6th ఏప్రిల్. సరే, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీని యొక్క తీవ్రతను అర్థం చేసుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు స్టార్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ గారు కానీ కాంగ్రెస్ కానీ అటెండ్ కాలేదు. అందువల్ల అది ఫెయిల్ అయింది. కాబట్టి గాంధీజీ గారిని ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పేసి 1931లో గాంధీజీ గారికి దాంతోపాటు అప్పుడున్నటువంటి వైస్రాయ్కి ఇర్విన్కి మధ్యలో ఒక ఒప్పందం జరిగిందనమాట. దాన్ని మనం గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటాం. ఆ ఒప్పందం ప్రకారం గాంధీజీ గారు సెకండ్ రౌండ్ టేబుల్కి సమావేశం ఇదే ఇయర్లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీ గారు అటెండ్ అయ్యారు. కాకపోతే గాంధీజీ గారు మన భారతదేశం కోసం ఏవైతే కనుక డిమాండ్ చేశారో ఆ డిమాండ్స్ వీళ్ళు అంగీకరించకపోవడం వల్ల గాంధీజీ గారు ఇండియాకి రావడంతోనే 1932లో మళ్ళీ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో అలా చెప్పడంతోనే గాంధీజీ గారిని అరెస్ట్ చేసి గాంధీజీ గారిని ఎక్కడ అరెస్ట్ చేసి ఉంచారు? ఈ యొక్క పూనాలో ఉన్నటువంటి ఎరవాడ జైల్లో గాంధీజీ గారిని బంధించడం జరిగింది. అలా బంధించినటువంటి బ్రిటిష్ ఆఫీసర్స్ దాన్ని అదనుగా చూసుకొని ఇదే 1932లో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే కనుక కమ్యూనల్ అవార్డ్ అనే దాన్ని ప్రకటించారు. గాంధీజీ గారు దాన్ని జైల్లో ఉండి వ్యతిరేకించారు. దాంతోపాటు ఆ అవార్డుని అంబేద్కర్ గారు కొన్ని రీజన్స్ వల్ల సపోర్ట్ చేయడం వల్ల ఇదే 1932లో ఈ కమ్యూనిటీ అవార్డుకి రెస్పాన్స్గా ఈ పూనా ప్యాక్ట్ అనేది జరిగింది. గాంధీజీ దాంతోపాటు బిఆర్ అంబేద్కర్ గారి మధ్యలో పూనా ప్యాక్ట్. దాని తర్వాత మనకి 1935 యాక్ట్ రావడం, దాని తర్వాత World War II. అలానే 1942లో మనకి క్రిప్స్ మిషన్ వచ్చిన తర్వాత ఇలా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి గాంధీజీ గారు క్విట్ ఇండియా మూమెంట్కి ఈ యొక్క ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. క్విట్ ఇండియా డూ ఆర్ డై అనే ఉద్యమానికి. దాని తర్వాత మనకి క్యాబినెట్ మిషన్ రావడం 1945.
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ ఏర్పడడం, దాని తర్వాత 1947లో పార్టిషన్ ప్లాన్, తర్వాత ఓవరాల్గా మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ కొన్ని రకాలైనటువంటి మత కారణాలు, ఓకే, అంటే కొన్ని రకాలైనటువంటి రిలీజియస్ ఎలిమెంట్స్ అనేవి ప్రజల మధ్యలో హేట్ పెంచుతూ పోయినాయి. దానివల్ల గాంధీజీ గారు ఏదో ముస్లింలకు ఫేవర్ అన్నటువంటి కొన్ని దుష్ప్రచారాన్ని కొనసాగించి గాంధీజీ గారిని 30th జనవరి రోజు చంపివేయడం జరిగింది నాథూరామ్ గాడ్సే. ఇప్పుడు చాలా అన్ఫార్చునేట్ సంఘటన ఏంటంటే నాథూరామ్ గాడ్సేని కూడా దేశభక్తుడు అని కొంతమంది అంటే మైండ్లెస్గా మాట్లాడుతున్నటువంటి రోజులు కూడా ఉన్నాం. అంటే ఇప్పుడు మనము మన స్వతంత్రానికి పోరాటం చేసిన వాళ్ళని ఎంత ఈజీగా మనం మర్చిపోతున్నామో కొంతమంది, మనం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో సార్ గాంధీజీ గారు చెప్పినటువంటి కొన్ని స్లోగన్ చూస్తే కనుక కొటేషన్స్ అనుకోండి, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్, అంటే మీరు ప్రపంచంలో ఏ మార్పును ఆశిస్తున్నారో ముందు మీరు ఆ విధంగా మారండి, తర్వాత ఆ మార్పు అనేది ప్రపంచంలో కనిపిస్తుంది అనేది. నెక్స్ట్, an eye for an eye only ends up making the whole world blind, అంటే వాళ్ళేదో మనని అంటే ఈ యొక్క పగ, దాంతోపాటు కక్ష అనేది ప్రపంచాన్ని మొత్తం కూడా నాశనం చేస్తుంది అని చెప్పేసి. దాంతోపాటు గాంధీజీ గారు లివ్ యాజ్ ఇఫ్ యూ వర్ టు డై టుమారో, లివ్ యాజ్ ఇఫ్ యూ వర్ టు లివ్ ఫర్ ఎవర్, అంటే ఈ యొక్క అంటే ఏవైనా సరే మనం ఏదైనా లెర్న్ నెక్స్ట్ది మనం బతికుండడం అనేది రేపు లేదన్నట్టు ఈ రోజు నువ్వు ఏదైనా చేసేది ఉంటే శ్రమించు అని చెప్పేసి. లర్న్ యాజ్ ఇఫ్ యూ వర్ టు లివ్ ఫర్ ఎవర్, అంటే నేను ఎప్పుడు బతికుంటా కాబట్టి ఇప్పుడు నేను నేర్చుకున్నది ఎప్పుడైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నాలెడ్జ్ విషయంలో అలా ఉండాలని చెప్పేసి. ఈ విధంగా గాంధీజీ గారి ఇన్స్పిరేషనల్ కోట్స్ అనేవి ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డే వీడియోలో రెగ్యులర్ వీడియో లాగానే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే నేను చాలా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అంటే కొద్దిగా క్రిస్ప్గా నేను మీకు గాంధీజీ గారి గురించి చెప్పాను. ఐ హోప్ మీకు ఈ వీడియో మీ ప్రిపరేషన్లో క్వాలిటీలో వాల్యూ ఎడిషన్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. And have a great day for you. Thanks for watching this video. Jai Hind.